హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆరాధ్య. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా అయితే వీడియో కంప్లీట్గా చూడండి. వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. రీసెంట్గా మేము వూల్స్వర్త్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ వెజిటేబుల్స్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది ఈరోజు చెప్పబోతున్నాను, చూసేసేయండి. చూసారా ఆకుకూరలు అయితే ఎలా ఉన్నాయి అనేది, అవేం పాడవలేదండి, బాగానే ఉన్నాయి. అండ్ రిఫ్రిజిరేటర్లో పెట్టారు. చూసారా ఫ్రిడ్జ్ అయితే ఎలా ఉంది అనేది, పొగలు అయితే బయటకు వస్తూ ఉన్నాయన్నమాట, కూల్గా ఉంది. అండ్ ఇవి ప్రైజెస్ చూసారా ఒక్కొక్కటి వచ్చేసి ఎంతెంత కాస్ట్లో ఉందో. ఇవి వచ్చేసి బర్గర్లో వేస్తారు కదా అవన్నమాట. ఇవి చూసారా ఇవి ఎలా ఉన్నాయి అంటే, నాకు చూడడానికి అరటి పిలకలు ఉంటాయి చూసారా అలా కనిపించాయి, కానీ అవి కాదులేండి. అవి ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ అవి ఉంటాయి కదా అవన్నమాట. వాటిలో కొంచెం పెద్ద సైజు అవన్నీ కూడా. వీటి కాస్ట్ చూసారా. ఇవేంటి అనుకుంటున్నారు కదా, ఎర్రగా ఉన్నాయి ఏంటివి, స్ట్రాబెర్రీసా చెర్రీసా అనుకుంటున్నారు కదా. అయితే రెండు కాదు, అవి వచ్చేసి ముల్లంగులు అనమాట. $3.50 పడుతుంది, అంటే 150 రూపీస్ 200 రూపీస్ అట్లా పడుతుంది అనమాట. చూసారా ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి అండ్ క్యాబేజెస్ చూసారా, ఇవి వచ్చేసి $3.50 పడుతుంది. ఇది కూడా 200 అయితే పడుతుంది మన భాషలో వచ్చేసి. చూసారు కదా ఇక్కడ ఇంకా పాలకూరలు అవన్నీ కూడా చూడండి, ఇలా కవర్లలో పెట్టి అయితే అమ్ముతారనమాట. ఇవన్నీ కూడా $350 పడుతున్నాయి, అదే $3.50 అయితే పడుతున్నాయి. అంటే మనకి 200 రూపీస్ అట్లా పడుతుందన్నమాట ఇంచుమించు. చూసారా కవర్లో పెట్టి అమ్ముతారనమాట ఇక్కడ ఇవి ఆకుకూరలు అన్నీ కూడా. ఇది చూసారా బ్రోక్లీ ఉందన్నమాట, $4.50 అయితే ఉంది. ఇది $4.50 250 రూపీస్ అలా పడుతుందన్నమాట ఇంచుమించు. వంకాయలు చూసారా అలా ఉందో, వంకాయకి అయితే ఏళ్ళు వచ్చింది. నేను చెప్తున్నాను అలాగేం రాలేదు, అలా ఉంది కదా అని చూపించాను అంతే. వంకాయల ప్రైస్ అయితే చూసారా ఇక్కడ అంటే $9 ఉంది ఇంచుమించు, అంటే 500 రూపీస్ అనమాట కిలో వచ్చేసి. ఇక్కడ చూసారా క్యాప్సికమ్స్ అన్ని కలర్ఫుల్, మొత్తం అన్ని కలర్స్ వచ్చేసి ఒక దాంట్లో పెట్టేసి అమ్మేస్తున్నారు. ఇది చూసారా ఈ 3 క్యాప్సికమ్లు $500 అంట, 8.90 అయితే ఉందన్నమాట. చూసారు కదా ప్రైస్ అయితే అక్కడ ఇంత కాస్ట్ అయితే ఉంటాయి కూరగాయలు. ఇవి చూసారా ఇవైతే నేను చూస్తూ ఉన్నాను ఈ మధ్య రీల్స్లో బాగా ట్రెండ్ అవుతుంది. $3.50 అయితే పడుతుంది. ఇదైతే నాకు తెలీదు, నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు, తినలేదు. బాగుంటుంది అని మీరు సజెస్ట్ చేయండి, బాగుంటుంది అంటే నేను ట్రై చేస్తాను ఒకసారి. ఇవి చూసారా ఇవి కొత్తిమీర అనుకుంటే పప్పులో కాలేసినట్టే, అవి కొత్తిమీర కాదు, అవి సలాడ్స్లో వేసుకునే ఆకులు అనమాట. నేను ఎప్పుడు కొత్తిమీర అని వెళ్తాను కానీ అవి కొత్తిమీర కాదు. ఇది చూసారా స్వీట్ కార్న్ $5.50 పడుతుంది, అంటే 250 రూపీస్ పడుతుంది అనమాట. ఈ బీనీస్ కాయలు చూసారా, ఇండియాలో అయితే మనకి బీనీస్ చాలా తక్కువ దొరికేది ఒకప్పుడు, ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలియదులే అండి. ఇది వచ్చేసి $7, అంటే 350 రూపీస్ అలా పడుతుంది. ఈ క్యాబేజీలు చూసారా చిన్న చిన్న క్యాబేజీలు, వీటితో ఏం చేస్తారో నాకైతే తెలీదు. $15 అంట, అంటే మనకి ఇంచుమించు 1250 1300 అలా పడుతున్నాయి. క్యారెట్ చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో, $2.50. ఇవి ఒక్కటే ఇక్కడ తక్కువ ఉంటాయి, $110. చూసారా ఇవైతే మిక్స్డ్ వెజిటేబుల్స్ అనమాట, అన్నీ మిక్స్డ్ చేసేసి ఒక దాంట్లో వేసి ప్యాకింగ్ చేసి అమ్మేస్తున్నారు వీళ్ళు. ఇవి కాస్ట్ వచ్చేసి ఎంత పడుతున్నాయి అంటే $4.50 పడుతుంది. నార్మల్ క్యాలీఫ్లవర్ తీసుకోవాలంటేమో $4.50. చూసారు కదా క్యారెట్ చూసారా ఇంత చిన్నగా ఉన్నాయి, బేబీ క్యారెట్స్ ఇవన్నీ. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత చిన్న క్యారెట్లు. ఇది $3.50 అంట, అంటే $200 పడుతుంది ఇంచుమించు మన కాస్ట్లో వచ్చేసి. అండ్ ఇక్కడ కవర్స్ కూడా ఇచ్చారు చూసారు కదా, ఇవి వచ్చేసి బయో కంపోస్ట్ కవర్స్ ఉంటాయి కదా అవన్నమాట. ఈ క్యాబేజ్ చూసారా వైలెట్ కలర్ క్యాబేజ్ $4.50. నార్మల్ వైట్ క్యారేజ్ ఏమో క్యారేజ్ కాదు సారీ $3.50 పడుతుంది. ఇక్కడ వైలెట్ కలర్ కూడా ఉన్నాయి చూసారా, కావాలంటే హోల్ క్యాబేజ్ తీసుకోవచ్చు, వద్దనుకుంటేమో సగం కట్ చేసి ఉంటుంది. ఈ డేట్స్ చూసారా భలే ఉన్నాయి కదా, $7 350 రూపీస్ అలా పడుతున్నాయి. ఇప్పుడు అసలైనవి ఎంత చూపిస్తారండి, నాకైతే కొంచెం వింతే అనిపించింది. ఇదేమో $5 అంట. ఏందనుకుంటున్నారు, బీట్రూట్ చూసారా ఎలా చేసేసారు, బీట్రూట్ని ఇట్లా వ్యాక్యూమ్ చేసేసి మొత్తం ఇట్లా చేస్తున్నారు. ఏమో మనకైతే అన్నీ ఫ్రెష్గా దొరికాయి, కానీ ఇక్కడేమో ఇట్లా స్టాక్ పెట్టుకొని తినాల్సి వస్తుంది. ఆడ ఫ్రెష్గా తినమన్నప్పుడేమో అస్సలు తినము, ఏడుదేమో తినాలనిపించినప్పుడేమో ఇలా కనిపిస్తాయి, ఏం తింటామా అని పక్కకి వెళ్ళిపోతున్నాము. నాకైతే అది చికెన్ లివర్ లాగా అనిపించింది చూడగానే. ఇది చూసారా ఇది వచ్చేసి కొరియాండరు, మన కొత్తిమీర ఇప్పుడు దొరికింది, $4.50 అంట ఒక ప్యాకెట్ వచ్చి అంత చిన్నది. సరే అని కొంచెం ముందుకెళ్తా ఉంటే ఇక్కడ ఏందబ్బా బబ్లీ అని ఉంది, ఏందో చూద్దాం పదా అని ముందుకైతే వెళ్ళాము. అక్కడైతే వాళ్ళు బ్రాండ్ ప్రమోషన్ చేసుకుంటున్నారు, ఫ్రీ డ్రింక్ అయితే ఇస్తున్నారు. చూసారు కదా అదిగోండి ఫ్రీ డ్రింక్. ఇవి వచ్చేసి స్పార్క్లింగ్ వాటర్ అంటారు. ఇక్కడ ఏంటంటే నార్మల్ వాటర్ దొరకదు, హోటల్స్కి వెళ్ళి అడిగినప్పుడు ఇది ఇస్తారు. ఇది టేస్ట్ ఏం బాగుండదు, నాకైతే నచ్చదు, అలవాటైన వాళ్ళు తాగుతారులేండి. మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంతకు వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి, లైక్ చేయండి. బాయ్ బాయ్, కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.